హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మా డే ఎలా స్పెండ్ చేసాము అండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా డేస్ తర్వాత. సో అక్కడ ఎలా స్పెండ్ చేసాము అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ మేము లేచేటప్పటికి ఫుల్ స్నో ఉంది ఆల్రెడీ, అండ్ స్నో ఫ్లేక్స్ పడుతూ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఎప్పుడు స్నో డైరెక్ట్గా చూస్తేనే బాగుందండి, ఇలా వీడియోస్లో అసలు క్యాప్చర్ అవుతుంది దాని బ్యూటీ. ఆ వైట్ రిఫ్లెక్షన్ ఎందుకో మొబైల్లో సరిగ్గా పడదనిపిస్తుంది నాకు. లేచేటప్పటికి బయట బాల్కనీ అంతా ఫుల్ స్నో పడింది. స్నో చూడడానికి ఎంత బాగుంటుందో, అది కాసేపు ఉన్నాక ఒకలాంటి మంటతో స్టార్ట్ అయ్యి అసలు భరించలేనంతగా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోయే అంత టెంపరేచర్ ఉంది బయట. స్నో చూడడానికే దూరం నుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పాట్లో కొన్ని వాటర్ ఉంటే అదంతా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ నేను బట్టలు కూడా నైట్ లోపల పెడదామని మర్చిపోయి ఇంకా వదిలేయడంతో బట్టలన్నీ కూడా తడిచిపోయాయి అనమాట. ఏంటదశి? స్నో ఎలా ఉంది? స్నో బాగుందా? బాగుందా చెప్పు. కారా? ఆచెళ్తావు స్నోలో? యా అషిలా చూడు, హాయ్ చెప్పు. అషిమా హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు. నాన్న బర్త్డే. వావ్, పట్టుకో స్నో, పట్టుకో పట్టుకో. అండ్ యాక్చువల్గా ఆ రోజు లేవడమే కొంచెం లేట్గా లేచామన్నమాట రెగ్యులర్ బేసిస్ కన్నా. ఎందుకో మెలకు రాలేదు, ఆ చలికో ఏమో తెలియదు కానీ. అండ్ ముందు వ్లాగ్లో నేను షేర్ చేశాను కదండి మంచి దోశ రెసిపీ ఒకటి, 5 రకాల దినుసులతో చేసింది కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే మంచిగా ఫర్మెంట్ అయింది. నేనైతే ముందు రోజు నైట్ మిక్సీ చేసేసి ఇంకా అవెన్లో లైట్ వేసి ఆన్ చేసేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ విండోలోంచి, కిచెన్ విండోలోంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది స్నో. అండ్ మోస్ట్లీ నైట్ నేను డిష్ వాష్ అన్నీ వేసేసుకుంటాను, మార్నింగ్కి ఈజీగా ఉంటుంది. ఇంట్లో కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటే మార్నింగ్కి ప్లెజెంట్గా ఉంటుంది, లేదు అంటే మార్నింగ్ బ్రెయిన్ అసలు వర్క్ అవ్వదు అనమాట. అండ్ ఇంకేదైనా మిగిలిపోతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాక లోడ్ చేస్తాను. సో ముందైతే వేసినవన్నీ తీసి సర్దుకుంటున్నాను. అండ్ నేను ఆ పక్కన కొంచెం బిజీలో ఉంటే ఈ లోపు మా హస్బెండ్ వచ్చేసి దోశ పిండిలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా దక్షిత్ మా ఇంట్లో కొంచెం అందరికన్నా లేట్ లేస్తాడు, వీకెండ్ అయితే ఇంకా నేను వదిలేస్తాను అనమాట. అండ్ షీ అయితే మార్నింగ్ బర్డ్, అది లేస్తే ఇంట్లో అందరు లేవాల్సిందే. మేము ముగ్గురు లేచి ప్రస్తుతానికి పనులు అయితే చేసుకుంటున్నాము. పక్కన దాన్ని కూర్చోబెట్టారు అనమాట అషిని. ఇక కూర్చోబెట్టి పల్లి అండ్ శనగపప్పు కలిపి చట్నీ చేస్తున్నారు. మీలో ఎంతమంది అలా ఉంటారు? బేసిక్గా నాకు ఒక 2-3 రకాల చట్నీలు అలవాటు, అవే చేసుకోవడం అలవాటు అయిపోతుంది. ఎన్ని కొత్త రెసిపీస్ ఉన్నా ఒకటి అలవాటు అయిపోయాక కొత్తది ఎందుకులే అనిపించి ఆ 3-4 రకాలే రిపీట్ చేస్తూ ఉంటాను. నాలా ఎంతమంది ఉంటారు చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను ఇంకా పిండి మొత్తానికి సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నాను. బేసిక్గా ఇది మనం ఇన్ని రకాలు వేసాం కాబట్టి ఒక 3 to 4 days మాత్రమే, మ్యాక్సిమం 3 days అయితేనే బాగుంటుందండి. తర్వాత కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం 3 to 4 days, నేనైతే 4 days వరకు యూస్ చేశాను. కలిపేసుకొని ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటాను. అండ్ మాకు చల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసినా ఇంకా పుల్లగా అవ్వడం అలాంటిది అవ్వదు, నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను కాబట్టి. అండ్ చక్కగా దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. నేను క్యాస్ట్ ఐరన్ తవ్వ పైన వేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ మనకి ఎక్కడ డిఫరెంట్ దోశస్ తిన్న ఫీలింగ్ ఏం రాదు, నార్మల్ దోశ తిన్నట్టే ఉంటుంది. బట్ హెల్త్ వైజ్ మంచిదన్నమాట. ఎవరైనా మిస్ అయితే ముందు వీడియో చూడండి, రెసిపీ చాలా డీటెయిల్గా షేర్ చేశాను. తీసుకో, కిందకి దింపనా. అషి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇంట్రెస్టింగ్గా మనం పెట్టకపోయినా లేట్ అయినా అడిగి మరీ తింటుంది.
లంచ్ మాత్రం మ్యాక్సిమం స్కిప్ చేసేస్తుందండి. లంచ్ తినదు, తనకి ఎందుకో ఇష్టం ఉండదు. ఆ రోజు తను ఏదన్నా మూడ్ బాగుండి తినాలనిపిస్తే నేను ఎవ్రీడే ఆఫర్ చేస్తాను, తినాలనిపిస్తే తింటుంది, లేకపోతే లేదు. బట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి కొంచెం హెవీగా తింటుంది అనమాట. సో దాని రీప్లేస్మెంట్లో ఒకవేళ తనకి ఏదైనా నచ్చలేదు అంటే కనుక ఇంకేదైనా ఫుడ్ ఆఫర్ చేస్తాను, తను తినే ఫ్రూట్స్ సమ్ అదర్ అనమాట. బట్ నేనైతే మరీ ఫోర్స్ చేసి అలా చేయను. అండ్ బయట అయితే స్నో పడుతూనే ఉంది. నాకు ఇలా స్నో పడుతూ ఉంటే ఇంకెంతసేపు ఆ విండో దగ్గర నుంచోనే ఉంటాను అనమాట. కిచెన్లో కూడా విండో ఉంటుంది కదా, సో కుక్ చేస్తూ కూడా మంచిగా చూస్తూ ఉంటాను, బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వ్యాలంటైన్స్ డేకి తెచ్చిన తులిప్స్ అనమాట అవి. సో ఈ తులిప్ సీజన్ స్టార్ట్ అయ్యాక మోస్ట్లీ మా ఇంట్లో అన్ని కలర్స్ రిపీట్ చేస్తూ ఉంటాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ డేస్ ఏమి ఉండవు, బట్ ఉన్నంత వరకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకు ఆర్టిఫిషియల్ చూసి వాటిని చూస్తే అలానే అనిపిస్తుంది రియలిస్టిక్గా కన్నా. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ తక్కువ ఉండే ఫ్లవర్స్ అయితే ఇవే. అండ్ ఈ శారీ ఎంతమందికి గుర్తుంది, ఇంక మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాక రెడీ అయిపోయాను ఒక చిన్న రీల్ షూట్ కోసం. ఈ గద్వాల్ శారీ నేను ఒక ఇన్స్టా పేజ్లో హోల్సేలర్స్ దగ్గర తీసుకున్నాను అని చెప్పాను కదా, సో అది ఫైనలీ డ్రేప్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అది ఎక్కడ తీసుకున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో చెక్ చేయండి. అండ్ మేమైతే రెడీ అయిపోయాము. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, ప్రశ్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేము ఎప్పుడూ ఆల్మోస్ట్ 3 months పైన అయిపోయినట్టుంది, వెళ్ళి 3-4 months అయిపోతుంది. ఇంకా ఆ రోజు లంచ్కి రమ్మంది అనమాట. సో ముందు రోజు వెళ్దాం అనుకున్నాం, వాళ్ళ పిల్లలకి బాగాలేదని, బట్ సండే రమ్మని చెప్పింది. సో ఇక్కడ అందుకనే రెడీ అయ్యాం. అండ్ అషికి పట్లంగాలు అన్నీ కుట్టిస్తున్నాను అని ఒక్కసారి వేసుకోవడానికి ఉంటుంది అనమాట, ఎక్కువ కుట్టించడం వల్ల. ఇంకా అందుకని ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం కదా బయటకు అన్నట్టు వేసాను. నాన్న వేసుకుంటాడులే. రక్షిత్ పాట పాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాడాలి. చెప్పమ్మా, స్టార్ట్ అవుదామా? లేట్ అయిపోయింది. డాడీ ఏం చేస్తున్నావు? అషిమ వెళ్ళిపోదామా? ఎప్పుడో లేచి ఎప్పుడో అనుకుంటే ఇప్పుడు అయింది వీడియోస్ చేసుకుని. ఇంక ఒక్కరోజే కదా, మళ్ళీ రేపు నుంచి తను బిజీగా ఉంటే నాకు ఇన్స్టా ఏం షూట్ చేసుకోవడానికి అవ్వదు. అందుకని కీస్ నువ్వే తీసుకోవాలి. ఓకే చలో కదా దక్ష, నేను పట్టుకుంటా. డోనట్ స్ట్రాబెర్రీ తిందాం, కార్లో ఆడ్చేద్దా అంట. అషి దిగిపోతుంది ముందే, స్లోగా స్లోగా. అషిమ నువ్వు షూ వేసుకోలేదా? సాక్స్ ఒకటి వేసుకుని వచ్చేసింది. సరేలే తీసుకో, ఇంట్లోకేగా పర్లేదు, ఎత్తుకో. చలో స్నో చూడు, పట్టుకుంటావు స్నో? దక్షిత్ ఇదిగో స్నో పట్టుకో, ఇక్కడ పట్టుకో. ఎలా ఉంది? చల్లగుందా? మన కార్ అంతా చూడు బుజ్జి, బాగానే కరిగిపోయింది బుజ్జి స్నో కదా, చాలా కరిగిపోయింది. పొద్దున్న ఎంత ఎత్తుందో. ఎక్కడికి వెళ్తున్నాం? కార్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరింటికి వెళ్తున్నాం? అదే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. నీ ఫ్రెండ్ ఎవరు? హౌస్ ఇటు చూడు. ఫైనల్లీ ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యాం బుజ్జి, చాలా లేట్ అయింది కానీ స్నో బాగానే కరిగింది. పిల్లలందరినీ బయట తీసుకొస్తున్నారు, మొత్తం ఫుల్లీ ప్యాక్డ్. పోన్లే మనం వెళ్ళే టైం కరగడం మంచిదేం, లేకపోతే దానికి ఒక పావు గంట పట్టేది. కృష్ణ వాళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఒక 20 minutes, 15 to 20 minutes. 12:35 PM కరెక్ట్ అవుతామంట. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చాందాలు అయింది కదా బుజ్జి. నువ్వు వెళ్ళేవులే 2 times మేము లేనప్పుడు. బట్ నేను ఇండియా వెళ్ళక ముందు కూడా
అప్పటికి ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుందేమో నియర్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి. దక్షిత్ అయితే కలవరిస్తూనే ఉన్నాడు. కార్ ఎక్కిన ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడల్లా అమ్మ హేయాంష్ ఇంటికి వెళ్దాం అని ఇంకా నిన్న చెప్పామన్నమాట. వాడికి ఫీవర్, ఇది వాగుతూనే ఉంటుంది, అసలు నాకన్నా ఎక్కువ వాగుతుంది. సో ఫైనల్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు కొంచెం లేట్ లేచారు అండ్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్కి షూట్ చేసుకోవడం. అమ్మో షూటింగ్ పిల్లలతో అంటే హారబుల్గా ఉంటుంది. ఒక్క ఫోటో ఇలా తీసుకోవడం, ఒక రీల్ షూట్ తీసుకుందాం అన్న వీడియో వీళ్ళిద్దరు నా పక్కనే తిరుగుతూ ఉంటారు. అషి అయితే లిటరల్లీ వీడియో తీస్తున్నా అంటే ముందే వస్తుంది దగ్గరికి. అసలు 2 నిమిషాల్లో అయిపోయే పని చాలా టైం పడుతుంది. నాకు అందుకే భయం టైం ఇన్వెస్ట్ చేయడం రీల్స్కి వాటికి. బట్ ఈ ప్రొఫెషన్లో కొంచెం గ్రో అవ్వాలంటే తప్పట్లేదు, పిల్లలు కూడా ఎదుగుతున్నారు కదా అన్నట్టు ఇంకా అలా స్లోగా స్టార్ట్ చేసాం అనమాట. అందుకే రెగ్యులర్గా నేనేం పోస్ట్ చేయను. ఇది అస్సలు ఆపదంటే బుజ్జి, నేను మాట్లాడినప్పుడే మాట్లాడుతూ ఉంటుంది. ఓకేలే అయిపోయింది. మీకు అక్కడ గ్రేప్ ఫీల్డ్స్ దగ్గర ఫుల్ వైట్గా ఉంది, మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. బాగా కనిపిస్తుంది దూరం నుంచి. అది ఇంకా పడుతుంది అసలు. ఇక్కడ ఈ ఊర్లో ఎక్స్పెక్ట్ చేయలే ఇంకా ఇంత స్నో పడుతుంది చూస్తా అని. దూరం నుంచి కనిపిస్తుంది కదా, ఫుల్ ఆఫ్ స్నో. ఏంటన్నా నైస్ వ్యూ. గ్రేప్ ఫీల్డ్స్కి మాత్రం వెళ్ళలే ఇయర్, అవలే ఎందుకు. చూసాను నానా, స్నో బాగుందా? పిల్లలతో వాళ్ళు చూడిపుచ్చి పైకి వెళ్ళి ఆడుకుంటున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ స్నో అనమాట. అంటే ఈ వింటర్కి ఆల్మోస్ట్ ఇంకా స్నో అయిపోయినట్టే. యాక్చువల్గా ఇప్పటికీ కొంచెం లేట్గా పడినట్టే, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఈ సీజన్లో చూస్తానా లేదా అనుకున్నాను. అండ్ స్నో పడినప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, ఆ రోజు బయటికి వెళ్ళాం. అండ్ నాకు ఇలా వేలో పాతలో పక్కనే ట్రీస్ కొంచెం వైట్గా కనిపిస్తుంటే భలే అనిపిస్తుంది. దిగి ఫొటోస్ దిగాలనిపిస్తుంది, కానీ మనం కార్ ఎక్కడంటే అక్కడ ఆపుకోవడానికి ఉండదు అనమాట. ఎవరింటికి వచ్చావు? వీళ్ళింట్లో కూడా ఫుల్ స్నో ఉంది ఇక్కడ. ఓపెన్ చేయని చెప్పు. షూ తీసే హేయాంష్ బూచి కాదు, అమూల్. ఏ హేయాంష్ ఎలా ఉందిరా? ఆంటీ బిర్యానీ స్మెల్ వస్తుంది. అయిపోయింది బిర్యానీ చేయడం కూడా. వస్తుంది, ఎందుకు రాదు? చిన్నగా తీసుకెళ్ళి ఒక గాజేది, ఒక గాజు ఎక్కడ పడేసావు? శివంకులు చెక్ ఎలా ఉంది? బాగుందా? థర్మోమీటరా కాదు, టీత్ చెక్ చేయాలి. అమ్మా ఎల్లమ్మా ఎల్లు అమ్మా, చూడు చేస్తారు. భలే ఆడుకుంటున్నారే ఇద్దరు. తెచ్చుకోప మళ్ళీ దాక్షి అంచం ఇంకా కార్స్ తీసుకున్నాడు. సో చూసారు కదా, రావడమే ఇంక పిల్లలు ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ అషికి ఎక్కడికి వెళ్ళినా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంట్లో ఒకలా ఉంటుంది, ఎవరైనా మా ఇంటికి వచ్చినా లేదంటే మేము ఎవరింటికి వెళ్ళినా కొంచెం డిఫరెంట్గా, అంటే చాలా సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇంట్లో ఎంత వైలెంట్గా ఉన్నా సరే తనకి తన స్పేస్ తీసుకొని కొంచెం టైం పడుతుంది. ఒక 2 hours అన్న టైం పడుతుంది అక్కడ వాళ్ళతో ఎంగేజ్ అయ్యి స్లోగా. అండ్ అమూల్కి చాలా ఇష్టం అనమాట అషి అంటే, దాంతో ఉంటూ ఉంటాడు. అండ్ దక్షిత్ హేయన్
దివ్యాంశ్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. కోర్స్ ఎవరు ఆటలు ఆడుకుంటారు. అండ్ దక్షిత్ అయితే కొంచెం అప్పుడప్పుడు అమ్ములతో ఎక్కువ ఆడుతూ ఉంటాడనమాట. సో ఇలా చిన్న చిన్నగా ఎంగేజ్ అవుతూ స్లోగా వాళ్ళతో ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కసారి అసలు వెళ్ళిన ఫుల్ డే కూడా అసలు వాళ్ళతో ఆడుకోదన్నమాట, దగ్గరికి వెళ్ళదు. నువ్వు కూడా హెల్ప్ చేయి పాపకి. హెల్ప్ చేయవా? తీసి పెట్టుకో అషిమా. అదిగో నువ్వు వంట పెట్టు. నేను పెట్టినా అషిమా? ఇలా పెట్టుకో. అండ్ మేము వచ్చేటప్పటికే అరౌండ్ 12:30 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పిల్లలు ఆడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ అండ్ సుజిత్ అయితే కింద వర్క్ ఉంటే వెళ్ళారనమాట. సో మేమైతే ఇంకా ఫస్ట్ పిల్లలకి స్టార్ట్ చేసేసాము. వాళ్ళకైతే ఇంక మేము నలుగురం కూర్చొని తిందాం అన్నట్టు. ఇంకా ఆ రోజు చికెన్ దమ్ బిర్యానీ చేసింది. అండ్ కోర్స్ చాలా డేస్ తర్వాత కలిసాము. అండ్ ఇండియా నుంచి వచ్చాక మా ఇంటికి ఒకసారి వచ్చింది. అప్పుడు ఇనీషియల్గా మేము వచ్చింది ఫస్ట్ డే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే అనమాట. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకున్న ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. సో ఇక్కడ దాని పిల్లలకి అది అండ్ నా పిల్లలకి నేను ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసాము. పెట్టినా యోగట్ కావాలా? పడతావు నువ్వు ఇటు. మీ అమ్మమ్మ తాతయ్య వరుస్తుంది. కూర్చొని ఆడుకో, కింద పెట్టుకుని ఆడుకో. నీకు కొత్తది కొనిస్తాను. తప్పు. నొక్కు, ఇలా నొక్కు. 1 2 ఇది నొక్కు. తీసే డబ్బులు వేసే. అందరం లంచ్ చేసి ఇంకా అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. అండ్ ఈలోపు అంజలి వాళ్ళు అండ్ అనుష వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అందరూ వచ్చాక ఇంక అప్పుడు కాఫీ టీ ఇవన్నీ పెట్టుకుంటున్నాము ఇక్కడ. అండ్ అందరితో స్పెండ్ చేసినప్పుడు డే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సండే నాకు ఒకలాంటి భయం అనమాట. వీకెండ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మండే మళ్ళీ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి అని. ఫ్రైడే ఎంత జోష్ ఉంటుందో సండే అంత డల్గా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నాకు అదే భయంతో రోజంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, పిల్లలతో టెన్షన్, ప్రెషర్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇంకా ఫ్రైడే నైట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. బట్ ఫ్రైడే చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ మాట్లాడుకుంటూ ఇంకా టీ కాఫీ పెట్టేసాం అనమాట. ఇంకా అందరం తాగి కూర్చొని ఇంకా డే అయితే మంచిగా స్పెండ్ చేసాము. ఇంకా పిల్లలకు కూడా నైట్ డిన్నర్ అక్కడే పెట్టేసాం. ఇంకా మేము వచ్చాక దోశలు తిందాంలే అని. ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ అంటే చాలా హెవీగా అనిపిస్తుంది. ఇంకా నైట్ తినే ఓపిక లేక ఇంకా పిల్లల వరకు పెట్టేసాం అనమాట. ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేటప్పటికే 7:30 అలా అయిపోయింది. దక్షిత్ డే టైంలో పడుకోకపోతే ఇంకా నైట్ పడుకుంటాడు అనమాట. అంటే కార్లో ఆన్ ది వేలోనే పడుకుని పోతాడు ఒక 20-25 మినిట్స్. అంటే ఇంకా బెటర్ పెట్టేద్దాం అన్నట్టు పెట్టాను. అషి అయితే అసలు ఏం తినలేదు యాజ్ యూజువల్. ఇంక ఇంటికి వెళ్ళాక దోశ తింటే పెడదాంలే అన్నట్టు అనుకున్నాం. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి అరౌండ్ 7:30-8 ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. అండ్ వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎర్లీగానే పడుకుంటారు. ఇంకా అందుకే లేట్ నైట్ కూడా స్టే చేయలేదు. సాటర్డే అయితే కొంచెం లేట్ నైట్ అయినా ప్రాబ్లం ఉండేది కాదు. సో అలా మా వీకెండ్ అయితే స్పెండ్ చేసాము. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.